హలో, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రయాగరాజ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సీతామఢి అనే ప్రదేశానికి వచ్చాము. అందమైన ప్రకృతి మధ్యలో చుట్టూతా 3 వైపులా కొలను, ఆ కొలంలో తామర కలువ పూలు, అవి పగలు కాబట్టి ఇలా ఉన్నాయట, రాత్రిపూట వికసించి అందంగా ఉంటాయట. 3 వైపులా ఉన్న కొలను మధ్యలో అమ్మవారి గుడి, చాలా అందమైన రామాయణ చిత్రపటాలు స్తంభాల మీద, ప్రశాంతమైన వాతావరణం. చూసారా రామాయణ చిత్రపటాలు ఎంత అందంగా ఉన్నాయో. అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. పాలరాతి విగ్రహం, కాంతులు విరచిమ్ముతూ ఉన్నట్లు ఎంత అందంగా ఉన్నారో చూడండి. అమ్మవారి కళ్ళు, ముక్కు, చెవులు చాలా ప్రస్ఫుటంగా అందంగా ఉన్నాయి. ఈ విగ్రహం ఒక అద్దాల మండపంలో ఉంటుంది. ఇది అద్దాల మండపమే కానీ దగ్గర నుండి చూస్తే నవరత్నాలు పొదిగినట్లుగా ఉంటుంది ఈ మండపం. చుట్టూతా రామాయణాన్ని తలపించే చిత్రాలతోటి చాలా అందంగా నిర్మించారు ఈ భవనాన్ని. కిందకి మెట్లు దిగి వెళ్తే అమ్మవారు తల్లి గర్భంలో ప్రవేశించిన ప్రదేశమట. పండిట్జీ పర్యాటకులకు చక్కగా ఈ ప్రాంతం విశిష్టతను వివరిస్తున్నారు. దీన్ని సీతామఢి అంటారట. అక్కడి నుంచి బయటికి వస్తే హనుమంతుడు ఈ ప్రాంతానికి కాపలాగా ఉన్నాడా అనిపిస్తుంది. ఇది 104 అడుగుల ఎత్తులో ఉన్న హనుమంత్ విగ్రహం. బహుశా చుట్టుపక్కల కానీ ఎక్కడ మనం చూసినట్లే ఉండదు ఇంత పెద్ద విగ్రహాన్ని. ఇది ఒక చిన్న గుహలాగా ఉంటుంది. లోపలికి ప్రవేశిస్తే హనుమంతుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడో చూడండి. ఇది చిన్న గ్లోబ్ ఆకారంగా ఉంటుంది. ఈ చుట్టూతా గోడల మీద రామాయణాన్ని తలపించే చిత్రపటాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రాముల వారు లక్ష్మణులు తండ్రి వడిలో ఉన్నట్లు, రాముల వారు విలువిద్య నేర్చుకుంటున్నట్లు, సీతమ్మవారు వనంలో విహరిస్తున్న చిత్రపటం, హనుమంతుడు లంకను దాడుతున్న చిత్రపటం, తర్వాత వానరులు వారధి కడుతున్న చిత్రపటం, ఇలాంటి అద్భుతమైన చిత్రపటాలతోటి చుట్టూతా ఉంటాయి. ఇవి చూసుకుంటూ మళ్ళీ హనుమంతుని దగ్గరికి వస్తాం. ఈ ప్రదేశం చాలా